అయితలేవు. ఈ పాపం పాడుగాను మీ మన వరకే ఎవరు రాకుండా అవుతారు. అత్త అత్త అని అందరు మోసం చేస్తారు. మేము పోలేదా అవ్వా? గిట్ట చేసినావా? ఏం మనుషులు ఈ అన్నరం పాడుగాను. ఏం మనుషులో ఏమో అందరూ గుత్తపత్రులు ఎరబోతారు. వరిగారు రమ్మని మొన్న చెప్పిన టైం మీదకి వచ్చినాక అందరూ ఎత్తగొట్టిరు. ఓ నల్లలోకపోడా చేసిందంతా చేసి ఏం ఎరగనట్టు ఎట్లా చూస్తున్నావో చూడు. నేనేం చేసింది? ఉరుమురు మంగళ మీద పడ్డట్టు నువ్వు నా మీద పడబడుతుంది. ఏం చేసినా అంటానవా? నా ఇల్లుకే ఎసరు తెచ్చినావు కాదు, ఇంకెట్లా చూస్తున్నావు చూడు. పెద్ద పిట్ట కాండ్లు పెట్టుకొని ఏం చేసావంతి? మొగన్ను పట్టుకొని ఎటు పడతాటే మాట్లాడుతున్నావు. అబ్బో మాట్లాడకపోతే ఏంది? నువ్వు అంత చక్కనైనా పని చేసినావని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేసింది? ఒక తప్పు చేసిన గంత కదా, నువ్వు అమ్మంటున్నా వేయిందా కదనే. ఏంది చిన్న తప్పులే కానబడుతుందా? ఇంకెట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? నాకు సాతన అయితే లేదు. మా చెల్లకు పెళ్లి ఖాయం చేసుకొని రమ్మంటే మా చెల్లెనే పెళ్లి చేసుకొని వస్తుంది. ఇంకా సత్తపూస లెక్క మాట్లాడబడుతుంది. అయ్యో నా సిగ్గు, ఏమిటికంత సిగ్గు పడతానో చిన్న పోరం లెక్క. సిగ్గులు పడతాను సిగ్గులు. ఒక్కరన్న అత్తలేరా మంది గారు పోతే ఈ మర్నాడు మొగంది గారు పట్టది. దీని చేతులకు షిల్లులు పడ్డాయా అన్ని ఎత్తేసుకుంటా పోతాంది. ఇది మా స్రవంతికి, ఇది మా రూపకు. స్రవంతి, రూపా, ఇగోరా మేక కూర తెచ్చిన. ఇది వరదాకా ఆడ ఏం చేసినావు? అందరూ వండుకొని తిన్నారు కావచ్చు. పొల్లకు ఆదివారం గోల అందరిని కాదని సీనల్ వస్తుందని కొట్టిస్తాడే కర్ర మొక్కందానా అంటావు. ఎందుకనావు? ఇప్పుడు ఆ ఎర్ర మొక్క ఉంది కనబడబట్టే. వద్దనన్న బుద్ధి ఉండాలి. ఎద్దు మొక్క కూడా ఎర్ర ముఖం అని ఎవ్వాలంటానవే? మాటలు మర్యాదగా రాని. పెద్ద నోట అని చిన్న నోట పడదు చెప్తానా. నీ దౌడల్ల పొగ చూరా. శ్రావంతి, నా సంవత్సరంలోకి వచ్చి నా మీదకే మర్రవాడు మాట్లాడతానవా? మాట్లాడకపోతే ఏం చేయమంటానవే? నీ మొగలు లేకపోయి కూడుకొని వచ్చిన అనుకుంటానవా? 10 మంది తాళ్ళు కట్టుకొని వచ్చినా. ఊకుంటా అంటే మాటలు బాగా వస్తాయి. నోరు ముయ్యి. నువ్వు నోరు ముయ్యి. ఊకవే మాట్లాడ. ఎన్నడన్నా కలిసిమెలిసి ఉన్నారే మీరు? పట్టుమంటే కప్ప కోపం, ఇడు అంటే పాము కోపం. పోయి అడుకోపర్రే. ఏంటిది ఇది? మెత్తడి కూరనేమో దానికిచ్చి బొక్కల కూర నాకిచ్చినవా? పెద్ద పిట్ట కండోడా. పాతది బర్ల మడుగు, కొత్తది గొర్రెల మరుగైందా నీకు ఇప్పుడు? పాతది బర్ల మడుగు, కొత్తది గొర్రెల మరుగైందా నీకు ఇప్పుడు? ఓ నీ ముఖంలో బర్రుచ్చబోయ్యా. ఎవరంతా కిలో వాళ్ళకే కొట్టుకొచ్చిన కాదే. ఆ కట్కాయనే అందరికి ఒకటి తీరేస్తాడు కానీ నీకు వేరు దానికి ఎవరు ఎత్తాడే? ఏమైందట? ఏమో అంటాంది. ఏం లేదు అండుకొని జల్లి పొలం కాడికి రారి, నీ పోతున్నా. నల్ల ముఖం మీద అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అబ్బా ఎలుకలు పాడుగాను. పొక్కలన్నీ పోయి ఇళ్ళకెళ్ళి నల్లకు అళ్ళకెళ్ళి ఇళ్ళకి పోతున్నాయి నీళ్ళు. ఇదంతా మడంతా ఖాళీ. అగో
ఒక్కదాని వేస్తున్నావే రూపా మీ అక్కే అది. ఆ దాన్ని నాకు పొత్తేంది, అది అత్తనా లేకపోతే లేదు, నా పొలం నేను కలుసుకుంటా. ఊరిని అవ్వా కలిసిమెలిసి ఉంటారని అక్క చెల్లెలు చేసుకుంటే ఒక్కదంటే ఒక్కదానికి పడకుంటున్నది. అయితమా కానీ నీ ముద్దుల కొడుకు రవిగాడే ఆడు పొద్దుగలనే వేయండు అలా సోపతాళ్ళ ఇంటికి. మాట్లాడుకోరి ఏడ సంద అయితలేదని మూతిలో మూతి పెట్టి మాట్లాడుకుంటురా. ఓ ఓర్వలేని మొక్కందానా ఏడ మాట్లాడుకుంటున్నావే? అది ఎక్కడుంది నేను ఎక్కడున్నా సప్పుడే పోయి నీది నువ్వు కలుసుకోపో. మా కనబడుతుంది తీ ఎవరొడ్లు చెక్కినవా చక్కగా. ఓ భీమాను కొట్టు మొక్కందానా నీ ఒడ్లు మొదలు ఎక్కి కదనే. చెక్కినవు నాది అక్కలు ముక్కలు చెక్కాడ వారెత్తివి, దీన్ని ఏమో చక్కగా చెక్కుతివి. అవునే ఓ ముంగిస మొక్కందానా గడ్డివికి నా ఒడ్డు మీద ఎత్తానవేందే? గడ్డివికి నా ఒడ్డు మీద ఎత్తన్నా, నీ ఒడ్డు మీద ఎవరెత్తారే? గుడ్డెలు కలనా మెల్లగా నడువు, ఒడ్డు ఇట్లా గూల సిక్క. ఏందే ఓ ఎర్ర ముద్దేనా బర్రె లెక్క కొడుతున్నానే ఒడ్డు గూలతందుకు? ఆగుర్రే ఇక్కడ కూడా కదా అగో పక్క పట్ట పొలాలు ఎట్లా చూస్తురో చూడు. ఒత్తుకొని ఉన్నా కొద్దీ ఇది నాకు ఏకు మేకాయ నిలిచింది. ఇంకా సంసార లెక్క మాట్లాడతానవా? అంతా నువ్వు చేయబట్టయింది. నీ దొడ్డు ముక్కు తలపాండు వాళ్ళగా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏ ఊకే నీ అవ్వ నేను ఇక్కడ ఉండే కొద్దీ ఇంకింత లోలు పెట్టుకుంటారు. మీరు గడ్డ విక్కోరి ఏమన్నా విక్కోరి నేను పోతున్నా. ఎటువంటి పోరడు పోడా శివ ఏంది అమ్మా? ఎటువైనవరా కంటికి కనబడతలేవు పోతాడుతుంది. ఎటు పోలేదమ్మా, తుంబోడ క్రికెట్ ఆడుతురు ఆడికేవేనా? నీ క్రికెట్ ఆట చల్లగుండా తూబైతాంద్రా డబ్బా కొంట వెక్కి నన్ను ఫిల్టర్ నీళ్ళు తేపో. ఏంది అమ్మా ఎప్పుడు తీసుకొచ్చి నా పోయి బాబు తీసుకురమ్మాను. ఏంద్రా బాబు బలిసున్నారా? ఏం పని పాట చేయకుండా ఎద్దులు ఉన్నారా ఇంట్లో? కొంచెం ఇచ్చే తనిపిస్తలేదారా తినుకుంటా తిరిగేందుకు? ఏమైంది నీకు? పోయిపోయి వచ్చి పోర మీద వాడు ఎడతాను. అవునే వాడు పోరాడు ఇంకా వాడిని వెనకేసుకొని వస్తున్నావు. ఉండాలనే వానికి నీ అసొంటి తల్లి. మరి లేకపోతే ఏంది? వాడు పోరడు కాదా? మనకి లగ్గమైందా పోరగల్లా? ఈడు పోరాడే ఆడు పోరాడే. రాయ్ అరే రవిగా ఏం చేస్తున్నావు రా ఇంట్లో? ఏం చెప్తలేరు ఏమైందే? ఏందా అసలు నీకేమన్నా బుద్ధి ఉందారా? ఎటుపోలేదా బాబు, మా సోపతిలో బిడ్డ పూడుకేందే. సోపతోళ్ళారా? నీకు సోపతోళ్ళ పెడతారు పోరా కడుపుకు. అందరు చెప్తలేరా అన్న సోపతులు? ఏమో నేనే చేసినట్టు మాట్లాడతాను. ఆయన సోప చేసినట్టు మాట్లాడ సోపతోళ్ళ పెడతారే ఓ గమ్మత్తు మాట్లాడుతున్నావు. నా మీదకి మార పడతావురా? గడ్డని తీసుకునే తనకు పైసలు లేవు కానీ సోపతి కానీ బిడ్డ పురుడుకు వెళ్ళట ఈ సిపాయి. ఏంది అని బాగా అంటావు? ఆడు ఎన్నడు పోరాడానికి బాగా మరవడతావు నువ్వు? అవు ఆడు పోరాడేనే మొన్న పాలు మరిచాడు కదా. మరి లేకపోతే ఆడే ఉన్నాడా? కాదే రూపా, మీ అక్క ఉండంగా కూడా నీ మీద మనసు పడి నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా నన్నే అంటావే. అనుకున్నా నేను అప్పుడే అనుకున్నా నువ్వు దాన్ని ఇట్టపడే లగ్గం చేసుకున్నావని మొదలే అనుకున్నావు ఆ విషయం ఇప్పుడు ఎందుకు తీస్తున్నావే? ఆ ముచ్చట మేమేం తిత్తున్నావు? నువ్వే అంటున్నావు కదా. మర్రవర్తారా? నా మాట మీరు విన్నట్లయితే గిట్లెందుకు అవుతారా? వీణ్ణి చదువుకోర శివగా అంటే టాకీసుల పన్నా
బాగుల పన్న తిరిగి ఇది ఇట్లా తయారయ్యే వాడిని కాలేజీలో జాయిన్ చేయాలని పోతే కంపలకెళ్ళి దుక్కిపోయి గిట్లా తయారయ్యే ఎప్పుడన్నా నా మాట విన్నారా మీరు? ఆ, అబ్బా వాళ్ళు నీ మాట లేదు, వాళ్ళకంటే తెలివి లేదు. మరి నీ తెలివి ఎటువైంది? చేసుకున్న పెళ్ళాన్ని విడిచిపెట్టి ఇంకోదాన్ని ఎట్లా లగ్గం చేసుకున్నావు? నీ తెలివి ఎటువైంది మరి? అంటే మీ ఇద్దరిని చేసుకొని సాదుకుంటలేనా? తాగి తిరిగేటోళ్ళ కనబడుతున్నానే మీకు? అసలు వీళ్ళిద్దరు ఖరాబ్ అవడానికి మీ ఇద్దరే కారణం. మిమ్మల్ని చంపుతా వాళ్ళిద్దరు దానికెత్తారు. ఏ బాబా ఆగు, ఏం కొడతాను? ఆగు, ఆగు, బాబు, ఆగు, ఆగు. ఏ ఆగు, ఓ బాబా, ఆగు. ఓ బాబా వీళ్ళని ఎందుకు కొడతాను? ఇద్దరు కొడుకులు ఉన్నట్లు కానీ ఏ పని చేయకుండా ఊరి మీద పడి తిరుగుతున్నారు. బుద్ధి చెబుదామంటే వాళ్ళకే మాత్రం చెప్తున్నారు వీళ్ళు. బావా నీకు అన్నీ తెలుసు, నీకు చెప్పటం కాదు కానీ పిల్లలు చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్నా తల్లిదండ్రుల దగ్గరనే ఉంటుంది. వాళ్ళను చిన్నప్పటి నుంచి ఏ బరువు బాధ్యత లేకుండా వేస్తారు. ఇప్పుడు మారాలంటే ఎట్లా మారుతారు బావా? నువ్వు కూడా కట్టినట్టున్నావేం సత్యం. వీళ్ళ ఈడోళ్ళందరూ మంచిగా పని చేసుకుని బతుకుతుర్రు, వీళ్ళేమో ఊరి మీద పడి తిరుగుతుర్రు. వీళ్ళు మారాలనుకున్నారు తప్ప ఏ తండ్రి అయినా కొడుకులు చెడిపోవాలని చూడరు బావా. వాళ్ళు ఏమి ఇవ్వకున్నా వాళ్ళు మంచిగా బతకాలని చూస్తారు బావా. నువ్వేం చేయలేదని అంటలేను బావా. నీ భార్య పిల్లలు ఒకరకు ఎంతో కష్టపడ్డావు, అది నాకు మా తెలుసు. ఈ కాడి నుంచి అయినా వీళ్ళు మంచిగా బతికితే చాలు బావా. మామ ఇన్ని రోజులు మా బాబు తెచ్చిపెట్టిన కొద్దీ తినుకుంటా తిరిగినాం. ఇప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకొని మంచిగా ఉంటామే బాబు. తప్పైంది క్షమించే. ఇప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకుంటామే బాబు. వీడియో చూసిరు కదా, ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి. బాయ్ బాయ్.